శ్రీగురుభ్యో నమ. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. పరమాచార్య స్వామివారు వినోదప్రియులు. వారి హాస్యం సులలితం, వాక్కు చమత్కారమహితం. స్వామి మాట ఎదుటివారిని నవ్విస్తుందే కానీ ఏ ప్రాణిని నొప్పించదు. అది స్వామి హాస్యంలో ఉన్న విశిష్టత. పరేంగిత జ్ఞానంతో పాటు స్వామి వినోదప్రియత్వానికి చక్కని ఉదాహరణ ఇది. దక్షిణాదిన కుంభకోణంలో 12 సంవత్సరాలకొకసారి మహామాఘం మహోత్సవం జరుగుతుంది. 1956లో ఆ ఉత్సవం ఫిబ్రవరి 25వ తేదీన తటస్థించింది. ఆనాడు కుంభకోణంలోని మహామాఘ తటాకంలో స్నానాలు చేయడం పుణ్యప్రదమని హిందువులంతా విశ్వసిస్తారు. కంచి నుండి కాలినడకన కుంభకోణం వెళ్ళి ఆనాడు ఆ పవిత్రోదకంలో మునిగి కంచికి తిరిగి రావాలని స్వామివారు అభిలషించారు. కానీ అప్పటికే కొన్ని నెలల కిందటి నుంచే మహాస్వామివారి ఆరోగ్యం అంత బాగుండడం లేదు. ఆ స్థితిలో కంచి నుండి కుంభకోణానికి 165 మైళ్ళు కాలినడకన ప్రయాణం చేయడం ఆయన ఆరోగ్యానికి మంచిది కాదని శిష్యులు ఆందోళన చెందారు. ఏమి చేద్దామా అని ఆలోచించి చివరికి ఒక పథకం నిర్వహించారు. మద్రాసు నుంచి ఒక ఘన వైద్యుణ్ణి కంచికి పంపించాలని, ఆయన చేత స్వామివారి దేహస్థితి పరీక్ష చేయించాలని నిశ్చయించారు. 1956లో జనవరి నెలలో ఒక ఆదివారం నాడు ఆ భిషగర్వుడు ఆధునిక పరికరాలన్నింటితో కంచికి బయలుదేరి వచ్చాడు. మద్రాసు నుంచి మరికొందరు స్వామి శిష్యులు కూడా ఆయన వెంట వచ్చారు. అత్యంత అధునాతన పరికరాల సహాయంతో దాదాపు అరగంట సేపు స్వామివారి దేహస్థితిని ఆమూలాగ్రంగా డాక్టరు పరీక్ష చేశాడు. పరీక్ష ఫలితంగా తాను కనుగొన్న విషయాలను గురించి, ఆరోగ్యం బాగయ్యేందుకు గాను ఇక మీదట స్వామి అనుసరించవలసిన అనుదిన కార్యక్రమం గురించి వివరించడానికి డాక్టరు సంసిద్ధుడైనాడు. ఇంతలో డాక్టర్ చెప్పబోయే మాటలకు స్వామి అడ్డు వచ్చి నిదానంగా మందస్వరంతో ఇలా అన్నారు: నా దేహస్థితిని గురించి ఇప్పుడు మీరు ఏమి చెప్పబోతున్నారో దానిని నేను మీకు వినిపిస్తాను, వింటారా అని అన్నారు. స్వామివారి మాటలు విని చుట్టూ మూగిన వారంతా ఆశ్చర్యంతో స్వామి ఏమి చెప్పబోతున్నారో అని చెవులు రిక్కించి వింటున్నారు. ఇక స్వామి చెప్పడం మొదలుపెట్టారు. స్వామికి వయోరియా అనే పండ్ల జబ్బు ఉన్నది. అందుకుగాను కొన్ని దంతాలను పీకించవలసి ఉంటుంది. ఇది మీరివ్వదలిచిన మొదటి సలహా. ఒకవేళ అది నిజమే కావచ్చు, కానీ అలా దంతాలను లాగివేస్తే నేనిక మంత్రాలను సక్రమంగా ఉచ్చరించలేను. పోతే ఇక నా ఊపిరితిత్తులు రెంటిలో ఒకటి సరిగ్గా పనిచేయడం లేదని మీరు చెప్పదలుచుకున్నారు. ఇప్పుడు కాదు, 1930 నుండే అది ఆ స్థితిలో ఉన్నది. దీనికి ఒక కథ కూడా ఉన్నది. ఒకరోజు నేను చాలా వేగంగా నడిచాను. నేను ఒక నదీ తీరాన నడుస్తూ ఉండగా వాన, సుడిగాలి వచ్చాయి. వాటిని తప్పించుకోవాలనే ఉద్దేశంతో వడిగా నడవడమే గాక కాస్త దూరం పరిగెత్తాను కూడా. అది 1930వ సంవత్సరం మాట. తరువాత నా పొత్తి కడుపు, పేగు విషయం మీరిలా చెప్పదలుచుకున్నారు. తరచుగా నేను చేసే ఉపవాసాల వల్ల వేలాపాలా లేకుండా అకాల భోజనాలు చేయడం చేత నా పొత్తి కడుపులో ఒక పేగు సరిగ్గా పనిచేయడం లేదని మీరు కనిపెట్టారు. ఇంతేగాక నా ఎదురు రొమ్ములో రక్తం గడ్డకట్టుకుపోయింది. మీరు చెప్పదలిసిందంతా నేను మీకు సరిగ్గా వినిపించానా, ఏమైనా పొరబడినానా అని అడిగారు మహాస్వామి. మద్రాసు నుంచి ప్రత్యేకంగా రప్పించబడిన ఆ వైద్య ప్రవీణుడు, ఆయనను వెంటబెట్టుకు వచ్చిన పెద్దలు, అక్కడే ఉండి స్వామి మాటలు విన్న తదితరులు అంతా దిగ్భ్రమ చెందారు. ఒక్కరికి నోట మాట రాలేదు. ఏమి చెప్పాలో ఎవరికీ తెలియలేదు. డాక్టర్ మహాశయుడు మాత్రం మఠం ఉద్యోగులను ఉద్దేశించి స్వామికి మంచి ఆహారం, వేలకు భోజనం, పూర్తి విశ్రాంతి, ఈ 3 చాలా అవసరం అంటూ సలహా ఇచ్చి స్వామికి నమస్కరించి తన సామానంతా సర్దుకుని తిరిగి మద్రాసుకు బయలుదేరాడు. ఏమైతేనేం ఆ సంవత్సరం మాత్రం స్వామి కుంభకోణం ప్రయాణం చేయడానికి వీల్లేదని శిష్యులంతా పట్టుబట్టారు. వారి మాటలను కాదనలేక ఆ సంవత్సరం స్వామివారు కుంభకోణం ప్రయాణం రద్దు చేసుకుని కంచిలోనే ఉండిపోయారు. మహామాఘం నాడు కుంభకోణం నుంచి కారులో పవిత్రోదకాలు తెప్పించి స్వామిని ఆ నీటితో స్నానం చేయించారు. కొన్ని వారాలు గడిచిన పిమ్మట ఏ వైద్య సహాయము లేకుండా స్వామికి ఎప్పటివలే మామూలు ఆరోగ్యం చేకూరింది. ఈ లీల విన్న తర్వాత ఆయనే ఆదివైద్యుడు అని ప్రత్యేకించి చెప్పాలా?
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖరగురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురుదివ్యచరణారవిందార్పణమస్తు. స్వస్తి.